హలో అండి. మా పిల్లలు ఎప్పుడైనా సరే నేను చేసిందే ఇష్టపడి తినేవాళ్ళండి. కానీ ఈరోజు ఎందుకో ఒకరు స్వీటు ఒకరు హాట్ అడిగారనమాట. నేను ఒక 10 నిమిషాలు ఆలోచించానండి. టైం వేస్ట్ కాకుండా ఒకేసారి 2 హెల్తీగా ఏం చేసి పెట్టాలా అని వెంటనే ఇంట్లో బొబ్బర్లు ఉన్నాయని గుర్తొచ్చాయండి. వాటితో నేను బొబ్బర్లు ఉడకపెట్టి ఒకటి ఫ్రై చేశాను, మరొకటేమో లడ్డు చేశానండి. మరి ఈ ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దామా అండి. నేను ముందుగా 1 కప్పు బొబ్బర్లు తీసుకున్నానండి. వాటిని బౌల్లోకి తీసేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే బొబ్బర్లలో రాళ్ళు మట్టి అలాంటివి ఉంటుందండి. అదంతా క్లీన్ కావడానికి మనం 1కి 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతాయి అన్నమాట బొబ్బర్లు. గంట తర్వాత చూసారు కదండి, మంచిగా నానిపోయాయి. వాటర్ కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని అలాగే దీనిలోకి కూడా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. తొందరగా ఉడికిపోతుంది. 15 మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా ఉడికిపోతుందండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, అలా చెక్ చేసుకోండి. ఇలా ఉడికిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను కదండి జల్లెడ, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి బొబ్బర్లని. అందులో ఉన్న వాటర్ అంతా కూడా పోవాలన్నమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం పొడి పొడిగా అయిపోయాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి 2 పచ్చిమిర్చి అండ్ ఒక స్మాల్ ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వకూడదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్నాం కదండి బొబ్బర్లు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి. అంతే అండి, ఈజీగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెమే వేసుకోండి, మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా ఇందాక ఉడకబెట్టేటప్పుడు. వీటిని సర్వ్ చేసుకుంటే ఈజీగా స్పైసీ బొబ్బరి గుడాలు రెడీ అయిపోయాయండి. మీరు కావాలంటే దీంట్లోకి లెమన్ కూడా పిండుకోవచ్చండి. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. లెమన్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా కూడా మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం స్పైస్గా చేసుకున్నాం కదండి. నెక్స్ట్ నేను అందులోనే కొద్దిగా బొబ్బర్లు తీసి పక్కన పెట్టానండి. వీటిలోకి మనం బెల్లం వేసుకొని మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట. బొబ్బర్లలో ప్రోటీన్ ఉంటుంది, బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి 2 కలిపి తింటే టేస్ట్తో పాటు హెల్త్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం అంతా ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకొని లడ్డూలు చేసుకోవడమే అండి. చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలామంది పిల్లలు పప్పు కర్రీ తినడానికి ఇష్టపడరండి. అలాంటప్పుడు పప్పులతో ఇలా డిఫరెంట్గా చేస్తే వాళ్ళకి మంచి ప్రోటీన్ దొరుకుతుంది, హెల్తీగా అండ్ యాక్టివ్గా ఉంటారండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలానే స్వీట్ అండ్ హాట్ ఒకేసారి చేశారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హోమ్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.